తనను తాను తెలుసుకోవాలని విశేషంతో మరి తెలియాలి కదా. ఇన్ని జన్మల నుంచి ఎన్నో జన్మలు ఎత్తుకుంటూ ఆ జన్మల్లో అంతా వెతికి 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 చివరికి దొరకక ఇప్పుడు ఎక్కడ వెతుకుతున్నామంటే తనలో తానే వెతుకుతున్నాడు. తనలో తాను వెతికితే తనలో తాను దొరుకుతాడు. బయట ఇంకో చోట వెతికితే ఎక్కడ దొరుకుతాడు? సరే, తనలో తాను ఎట్లా వెతుకుతున్నామో తెలిసిన మీకు? ఎట్లా వెతుకుతున్నామంటే ఎక్కడెక్కడ తను పోగొట్టుకున్నాడు అక్కడెక్కడ వెతికి బయటికి తీయాలి. వింటున్నారా? ఎలా ఎక్కడెక్కడ పోగొట్టుకున్నాడో అక్కడెక్కడల్లా వెతికి తీస్తే అక్కడ ముక్క ఇక్కడ ముక్క అక్కడ కణం ఇక్కడ కణం దొరుకుతుంది మనకు. కణం అంటే చెప్పుకున్నాం, కణ శబ్దే కణ నిమీలని అని అర్థం చెప్పుకున్నాం. అంటే సిగరెట్ తాగదాం అనుకున్నప్పుడు సిగరెట్లో పలికించి ముడుచుకున్నాడు. అర్థమైందే? ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ ఇరుక్కున్నాడు. ఆ సిగరెట్ని అవతల పారేస్తే అప్పుడు ఆ కణం ఒకటి దొరికింది. ఇప్పుడు ఆ తర్వాత బీడీ ఒకటి పట్టుకున్నాడు అనుకో, బీడీ అవతల పారేస్తే అప్పుడు ఇంకో కణం దొరుకుతుంది. వింటున్నారా? ఆ తర్వాత ఇంకెక్కడ పెట్టుకున్నాం మనం? వాడెవరు? అసలు వాడున్నాడే, వాడెవరు? అసలు వాడున్నాడే, వాడే ఊరినే కాసేపు అట్లా పోతూ ఊరికి మాట్లాడితే ఉంటుంది. లెటెస్ట్ టాక్ ఓవర్ ఏ కప్ ఆఫ్ టీ అంటాడు. అక్కడ ఇరుక్కుంటుంటాడు. ఓవర్ ఏ కప్ ఆఫ్ టీ మాట్లాడటం అనేది అదంతా వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అందువల్ల అక్కడ ఇరుక్కున్నాడు. అది వదిలేస్తే ఆ కణం బయటకు వస్తుంది. అది వదిలితే కానీ ఆ కణం బయటికి రాదు. ఇట్లా మనలో ఎన్ని ఉన్నాయి? 74 ట్రిలియన్ కణములు ఉన్నాయి. 74 పక్కన 12 సున్నాలు పెడితే ఎంత సంఖ్యయో అన్ని కణములు ఉన్నాయి. అన్నిటినీ పలికించి వదిలించుకోవాలి. ఎప్పుడు కావాలనో మా గురుదేవులు చెప్తుండేవాడు. అన్నిటినీ ఒక కట్టకట్టి ఒక్కొక్కటిగా వదిలేసేయాలి. కానీ ఒక్కొక్కటి వదిలేస్తుంటే ఎట్లా అవుతుంది? ఇది వదిలేసే లోపల 10 పుడుతుంటాయి. ఎందుకు పుడతాయి అబ్బా అంటే విలువ తెలియటంలే మనకు. దానివల్ల ఎట్లా మోసపోతున్నామో మనకు విలువ తెలియటంలే. అందుకని 2 వారాల నుంచి ఏం చెప్పుకుంటున్నామంటే లోపల దైవం తెలియక బయట మోహం తెలియకుండా ఉండే పాశ్చాత్యులను పట్టుకొని వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తిని చల్లుకొని ఇది ఆడ ఇది కాదే, ఓ దేవా అనాలి. అట్లాగే ఓ గాడ్ అని వాళ్ళు అంటారు. మనం ఓ రాముడా, ఓ భీముడా, ఓ కృష్ణుడా, ఏడున్నావు నువ్వు, నాకు దొరకవేమి, నాకు కనపడవేవి, నేను ఏడు చేస్తున్నా, నీకు ఈ మాత్రం కూడా కొంచెం కూడా కనికరం లేదా, అదా ఇదా, నువ్వు ఇంత ఈసే చూపిస్తున్నావు, ఇంత అసూయ చూపిస్తున్నావు, క్రీగంట చూపిస్తే నేను బాగుపడిపోనా అని ఇట్లా ఈ అంతపోకుండా వాళ్ళందరూ కూడా పోతే ఓ వెంకటేశ, ఓ వెనకటి రమణ, ముందటి రమణ, వెనకటి రమణ అని ఏం చేయాలో అర్థం కాదు. ఎప్పుడల్లా చదివితేగా, బళ్ళ పాఠాలు ఎప్పుడు చెప్తేగా, ఎప్పుడన్నా రాముడు కృష్ణుడు అని చెప్పినా భాగవతంలో కృష్ణుడు చూపిస్తారు, రామాయణంలో రాముడు చూపిస్తారు. అంతేగాని నీ దగ్గర చూపిస్తారుగా. ఒక రహస్యం బయటపడింది, విన్నారా మీరు? ఏమిటంటే రాముడిని రామాయణంలో చూపిస్తారు, నీ దగ్గర చూపించారు. కృష్ణుడిని దేవుడిని ఎక్కడ చూపిస్తారు? భాగవతంలో చూపిస్తారు, నీ దగ్గర చూపించారు. కాకపోతే అంతటా ఉన్నారంటే అంత
ఇట్టాడు. ఎందుకంటే తెలిసిన ఈ చెయ్యి తిరగాలంటే కష్టం అవుతుంది. అందుకని అంతటా ఉన్నాడు అనేటప్పటికీ ఆ పిల్లలు ఆటలాడతారు సార్. ఇట్లా లేకపోతే భరతనాట్యం చేసేవాళ్ళు ఏదో కొన్ని ఉంటాయి. కొన్ని మాటలకి కొన్ని భంగిమలు ఉంటాయి అన్నమాట. ఇట్లా అంటే మనకు అంత తెలుసు. ఇట్లా అది ఫెమిలరైజేషన్ అని అంటే ప్రసిద్ధం చేయటం అన్నమాట. అట్లా చూసుకుని చివరికి అది కూడా ఒక మెను. ఇది దేవుడికి కాసేపు అనుకోవటం, ఓ దేవా అనుకోవటం కూడా అది ఒక మెను. ఇక కాకపోతే కొంచెం విశేషం ఏమన్నా ఉంటే ఒక పాట పాడేసాడు. పాట పాడతాడా, పాత పాడతాడా? పాత అంటే ఏమో పాతలాడటమే మనకు, అంతేగాని అర్థం కావటం లేదు. తెల్లారా ఓ బుద్ధిలో మీరు ఇప్పటికైనా తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలంటే తనను తాను బాగా తరచి చూసుకోవాలి. ఇట్లా ఈడికేని ఈయన దాకా అన్నాడు. ఇది మా ఊరి భాష. ఈడికేని ఈయన దాకా ఎట్లా ఉన్నావు నువ్వు, ఎట్లెట్లా ఆలోచన చేస్తున్నావు, బయట చూడు, లోపల చూడు, అది ముట్టుకుంటే చూడు, తట్టుకుంటే చూడు, అర్థమవుతుందా? ఇట్లా అన్నప్పుడు గోక్కుంటున్నావా, లేకపోతే గడ్డం చూసుకుని బాగుందనుకుంటున్నావా, లేకపోతే చికాగ్గా ఉందనుకుంటున్నావా, ఎట్లా అనుకుంటున్నావు? నువ్వేమనదు. అర్థమైందా? అక్కడ ఎక్కడ ఇరుక్కున్నావో చూడాలి, అక్కడ ఎట్లా ఇరుక్కున్నావో చూడాలన్నారు. అందుకని ఈ పూట రాసింది ఇక్కడ లోపల దైవం, బయట మోహం తెలియని మొరటు పాశ్చాత్యపు ప్యాంటు చొక్కాలు విడిచి ఇది అయినట్టే. తెగ చెప్పుకుంటూ పోతూ ఉంటే ఏమవుతుంది తెలిసినా మీకు? చెప్పమంటారా? కలియుగం అయిపోతుంది. పాటి చొక్కాలు మాత్రం ఎవరు విడవరు. అర్థమైందిలే. ఇంకా ఎన్ని విపరీతాలు వస్తాయో ఈ కళ్ళతో, ఈ దేహాలు చూసిన కళ్ళతోనే ఒక 70-80 సంవత్సరాల నుంచి ఇప్పటికీ ఎంత తేడా వస్తుందో బాగా తెలుస్తుంది. ఇక అక్కడ పోతే ఇంకా చూస్తూ ఉంటే పెళ్ళి అంటే తేడా ఎట్లా ఉందో తెలుస్తుంది. పెళ్ళి అంటే మరి ఒకప్పుడు ఆడపిల్ల భయపడేది, ఇప్పుడు మగవాడు భయపడుతున్నట్టే. వాళ్ళ కొత్తగా మాకు వార్త వచ్చింది, పెళ్లి చేసుకోవాలంటే ఆడపిల్లని చూసి భయంగా ఉందట మగవాళ్ళకి. వీళ్ళ చేట వేగాల ఈ రాక్షసులు చేట వేయాలంటున్నట్ట. వాళ్ళు రాక్షసులు ఎందుకైనారని ఎవడు ఆలోచించడు. అంతేగాని వాళ్ళు రాక్షసులని అనేసి అయిపోయింది. ఎందుకంటే తనకి ఇప్పుడు అట్టే కనిపిస్తుంది కనుక అంతే. ఎప్పటికయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి మనుజుల మనములు నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధాన్యుడు సుమతి అన్నట. అని ఇట్లా ఏమిటో ఎన్ని నీతులు చెబుతారో అన్నీ అయిపోతున్నాయి. కానీ ఎట్లా ఉంది? వీటన్నిటి వెనుక ఒక రహస్యమైనటువంటి మాట. ఆ మాటని ఇప్పటికీ ఎన్నిసార్లు చెప్పుంటామో స్కోర్ వేయలే మన వాళ్ళు. అంతే, స్కోర్ వేస్తే చాలా వంట వచ్చారు కానీ స్కోర్ వేయలే. ఆ స్కోర్ ఏమిటంటే ఇట్స్ యాటిట్యూడ్ అన్నారు. ఇంగ్లీష్లో ఇట్స్ కాల్డ్ యాటిట్యూడ్ అన్నారు. యాటిట్యూడ్ అంటే టెండింగ్ టు సంథింగ్, అంటే దానివైపు మొగ్గుతున్నాం. ఆ మొగ్గటానికి చిన్న రహస్యం అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ ఒక ఫ్యాషన్ ఉన్నాం అనుకోండి. ఈ ఫ్యాషన్ని ఇట్లా చేస్తే బాగుంటాను అన్నాడు. అనేటప్పటికీ ఇక్కడ ఈ చెయ్యి ఎట్లాగైతే ఈడికెళ్ళి ఆందాక అట్టట పోయిందో అర్థమైందా, అట్లాగే ఈ నేను కాస్త దూకి అక్కడికి పోయినాడు. ఇప్పుడు ఇక్కడ నేను ఎట్ట కనిపించలేదు, అక్కడ పోయినాడు కానీ అక్కడ కూడా నేను కనిపించలే. కానీ ఆ నేను ఎట్ట దూకింది? అది
ఒక మనం కంటికి కనబడినటువంటి ఒక విశేషంగా, కంటికి కనబడిన విశేషంగా అటు పోయి దూకింది. ఆ దూకి ఉంటున్నారా, అటు దూకేటప్పటికీ వాడు ఏ రూపంలో ఉన్నాడు? ఆ ఫ్యాషన్ రూపంలో ఉన్నాడా, నేను రూపంలో ఉన్నాడా? ఈ మాట ఈ రెండు ఎప్పుడు ప్రశ్న వేసుకున్నావో అప్పుడు బాగుపడతావు. మనకేం కనిపిస్తుంది? ఫ్యాషన్, బాగుంది 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 అన్నావు అనుకో, అనేవాడు నేనెవరు నీకు కనిపించట్లే, అది బాగుంది కనిపిస్తుంది. చాలా చిక్కు ఇది. చిక్కు అంటే ఎందుకు చిక్కు అంటే, చిక్కుకుంటావు కనుక చిక్కు అలా చిక్కుగా కనిపిస్తుంది. కానీ కుల్లా బతాత దోణం బాగా విడదీసి రెండింటిని చూపిస్తుంది. అంటే అది బాగుంది ఎప్పుడన్నావో అప్పుడు ఏం కనిపించట్లేదు, అది ఒకటే కనిపిస్తుంది. బాగుంది అని అన్నాడు, వచ్చేటప్పటికి ఏమైనాడు? ఎక్సైట్ అయిపోయినాడు మనిషి. ఎక్సైట్ అయినాడంటే అట్లా ఉత్సాహం అయిపోయినాడు. ఈ ఆత్మ చైతన్యం లేదు, ఏం లేదు, ఇంకా ఒకటే చైతన్యం. అది ఏమో ఏ చైతన్యమో ఏ ఉత్సాహమో అదేవారు అది బట్ అంతే అన్నాడు. కనుక అట్లా లేచిపోయినాడు. ఇప్పుడు అక్కడ ఏం కనిపిస్తోంది? ఫ్యాషన్ కనిపిస్తుంది. ఆ ఫ్యాషను అనే దానికి రూపం ఏమి? చూడండి, ఫ్యాషన్ అనేది ఏ రూపంలో చూస్తున్నాడు? వాడు కట్టుకునే చొక్కాలోను, వాడు వేసుకునే ప్యాంటులోను, లేకపోతే వేసుకున్నటువంటి చీరలోనూ, చీరని విప్పేసి ప్యాంట్ వేసుకుంటే ప్యాంటులోనూ, ఆ ప్యాంటుతో పాటు చొక్కా వేసుకుంటే చొక్కాలోనూ ఎక్కడో ఇరుక్కుంది ప్యాంట్ అయిపోయింది. అది చెప్పి అక్కడ ఇరుక్కున్నావు. ఇప్పుడు అక్కడేమో పలికించి, ఓ ప్యాంటా, అక్కడ ఏమున్నదే అని దాన్ని పలకరించాలి. అదేనా? అక్కడ ఏమున్నది అంటే ఏమన్నా మాట్లాడుతుంది, ఏం చెప్పదు అది. నువ్వు ఫ్యాషన్గా ఉన్నావు అంటే, ఫ్యాషన్గా ఉన్నావా చెప్పవే. చదువుదా ఏ చెప్పదు, మూగా భలే డెడ్ లాంగ్వేజ్. చనిపోయిన శవాన్ని పలకరిస్తే ఎట్లా ఉంటుందో, ఆ ప్యాంటు కనిపిస్తే సుఖమో దుఃఖమో అట్లా ఉంటుంది. ఆ శవాన్ని వేసుకున్న బాగా పలకలైనటువంటి దాన్ని వేసుకొని ఇది ఫ్యాషన్ అంటే ఇప్పుడు చూడండి, అది వేసుకుని ఇచ్చి అంటాడు, అంతే లేకపోతే అంటాడు. కానీ ఏమవుతుంది అక్కడ? దానికి నీకు ఏం సంబంధం? ఎట్లా వచ్చింది? అది వేసుకుంటే ఎట్లా ఆనందం వచ్చింది? నీకు ఏం అర్థం కాదు. ఇదే కనుక ఆనందం అయ్యేటట్టుగా ఉంటే ఒక పని చేసి దాన్ని తీసి అటు పెట్టి, అక్కడ రాముడో భీముడో ఏ కృష్ణుడో ఉంటే వాడిని పీకి వదల వారేసి దీన్ని అక్కడ పెట్టి, ఎవరిని అక్కడ పెట్టి దానికి కర్మహారతి ఇచ్చి ఊదువత్తి కలిగించి ఒక కొబ్బరికాయ కొట్టి, ఓ ఆనందమా ఓ ఆనందమా ఓ ఆనందమా అని దానికి అది పూజ చేసి కాల్ చేసి చేయొచ్చు కదా. అయ్యో రాత ఏమన్నారండి? అయ్యో రాత అన్నారు. ఏం రాత? ఇది ఒక బ్రహ్మరాత అంటే ఇక్కడ ఏం రాసలేదే, ఇక్కడ ఏం రాసలేదే. అట్ట ఎరుక్కుంటువే ఒక్కసారిగా. దీన్ని ఏం చెప్పను? కణం. నీ పలకరించుకొని అన్వయించుకునేటటువంటిది అక్కడ ఇరుక్కుంది. ఇప్పుడు అవునా? ఇందాక చెప్పుకున్నాము, బిడిలో ఇరుక్కుంది. దాన్ని పలకరించి దాన్ని వదిలేస్తే ఆ కణం తనకు దక్కింది. సిగరెట్తో ఇరుక్కుంది, దాన్ని పలకరించి దాన్ని వదిలేస్తే అక్కడ నీకు కణం వచ్చింది. ఇంకా కాఫీ ఉంది, దాన్ని పలకరించి దాన్ని వదిలేస్తే నాకు దక్కింది. ఇట్లా అన్నింటినీ పలకరించి వదిలేద్దాం అనుకుంటున్నప్పటికి ఇది ఎట్లా ఉందంటే, ఇదేమో సర్వవ్యాపి. ఇది ఈ ప్యాంటు చొక్కాయేమో
సర్వవ్యాపి. ఎందుకు సర్వవ్యాపి అంటే వాళ్ళు అడ్డించారు. వారు అందులో రహస్యం మీకు తెలిసిన 1947 ఆగస్టు 15వ తారీఖున మనకు స్వాతంత్ర్యం వచ్చేంత వరకు కూడా మనం చాలామంది దోతలు కట్టుకుని ఉండేవాళ్ళం. ఆడవాళ్ళు మగవాళ్ళందరూ కూడా చాలామంది కట్టుకునేవారు. ఆడవాళ్ళందరూ గోచి కట్టుకుని ఎంత కళగా ఉండేదో, హిందూ కళ స్పష్టంగా ఉండేది. అంటే వాళ్ళు 300 సంవత్సరాలు 300 సంవత్సరాలు ఎంతో పరిపాలన చేసినప్పుడు కూడా మనం ఏం పోగొట్టుకోలే. వింటున్నారా? ఎంత కళగా ఉండేదో మాకు బాగా తెలుసు. లేట్ 30s, ఎర్లీ 40s, 47 దాకా కూడా బాగా తెలుసు. ఆ రోజున ఇది స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఎంత కొండాడుவோம் అని అరవాడు అనమాట. కొండాడుவோం అంటే పొగడుదామని అనమాట. வாழ்க భారత సముదాయం வாழ்கவே, வாழ்க భారత సముదాయం வாழ்கவே. வாழ்க అంటే జీవించుగాక, భారత సముదాయం జీవించుగాక అని పాటలు పాడి భలే ఉండేది వాళ్ళంతా. భారతీయ సంప్రదాయం ఎంత బాగుండేదో. బ్రాహ్మణులు చక్కగా అటు కట్టుకుని వాళ్ళు ఆలయాలకు పోవటము, పిల్లలు తిరగటము, పేరెంటాళ్ళు ఇచ్చుకోవటము, అటు ఎవరినో వస్తే మాట్లాడినో చేస్తుంటే వాళ్ళని చూసి చక్కగా అనుసరించేవాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా. ఏనాది వాళ్ళు కూడా గోచి పెట్టి చీర కట్టుకోకుండా వచ్చేవాళ్ళు కాదు. ఏనాది వాళ్ళు పందుల కోసం తినేవాళ్ళే వాళ్ళు. అప్పుడే ఎంత ఉంటుందో ఉండొచ్చు వాళ్ళు. ఉన్నప్పటికీ కూడా అది కాకుండా వచ్చేవాళ్ళు కాదు. గట్టిగా బ్రాహ్మణులు ఆచరణ చేస్తున్నప్పుడు మీ దగ్గర మీరు రాకూడదమ్మా, మీరు పోతే మీరు పోకూడదు, మీరు చక్కగా ఉంటారు, మేము అట్లా ఉండం, అట్లా అనేవాళ్ళు. వాడు గుర్తించి విలువ తీర్చి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఏమో చేస్తుంది, ఏమయ్యా మీకేం తక్కువ, మీరు మా ఇంట్లో వచ్చి తినండి అంటే ఏం తినాలి? ఇప్పుడు అన్నం తినాలనా, నీ సంస్కారాన్ని తినాలనా? ఏం తెలియకుండా మొరటి వాళ్ళు మొరటి అంటే కూడా లేదండి. ఎందుకంటే ఇక్కడంటే మనం ఇంత సంస్కారం ఉన్న వాళ్ళని నిలుపుకోలేకపోతుంది. వాళ్ళని మనం ఆ పాశ్చాత్యులు ఊరికి అంటే ఇట్లాంటి ఏం లాభం కనుక వాళ్ళకి తెలియదు. మనం ఏం చేయాలి? తెలిసిన వాళ్ళం అక్కడికి పోయి వాళ్ళకి కాస్త తెలియపెట్టేట్టుగా ఉండాలి. ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నారు, పాశ్చాత్య అమెరికాలో ఏది గుడి ఏదో కడుతున్నారట. ఒకసారి మేము అక్కడ ఉండగానే ఎవరో ఒక ఈవో, టీటీడీ ఈవో ఇది అక్కడ అమెరికాలో ఏదో ప్రోగ్రాం పెట్టుకున్నారు, అక్కడికి పోవాలి, వీసా వచ్చిందా దాని మీద మాట్లాడుతూ, మనం ఎవరు పోయినా పూజారి కన్నా వెళ్ళాలి, అందరికీ ఆయనకన్నా ఓ వీసా రావాలి అని ఇట్లా అనుకుంటూ చేస్తున్నారు. అక్కడ పోయి అక్కడ ఏదో చేస్తుంటే మన వాళ్ళు ఏం చేస్తారు, మరి ప్యాంటు చొక్కాలు వేసిన ఆడపిల్లలు అందరూ పోతారు, లేకపోతే వాళ్ళు కూడా అందరూ జడీలు వేసుకుని పోతారు, ఎట్లా పోతారు ఏం చేస్తారు. మొత్తానికి వాళ్ళన్నా పోయి అక్కడ గుడికి పోయిస్తారు. ఇక్కడ మాత్రం బ్రహ్మోత్సవం కాదు కదా, దాని అమ్మ మొగుడు ఏం చెప్పినా ఎవరు రాడు. ఇక్కడి నుంచి అక్కడికి పోతే వచ్చేదిలా కాస్త కొంచెం భక్తి అట్లా ఎందుకు పోతారంటే, ఎందుకు రాడంటే ఇక్కడేమో ఎట్లా వచ్చినా పర్వాలేదు, అమెరికాలో వచ్చినట్టుగా వస్తారు వాళ్ళందరూ కూడా. అమెరికాలో ఎప్పుడు జడ్డీలు వేసుకుంటారు, షార్ట్లు జడ్డీలు వేసుకుని కూర్చుంటారు అన్నమాట. అది ఎండాకాలం అయితే. చలికాలం అయితే బూట్లు వేసుకుని కూడా పోతారు వాళ్ళే. అని మరి చర్చిలో ఎట్లా పోతారు వాళ్ళు కూడా. అట్లాగూ దేశకాలము తెలియకుండా మరి తనను తాను ఎట్లా నిలుపుకోవాలి తెలుసుకోకుండా కట్టుకున్నది ఈ లేనిపోని ప్యాంటు చొక్కా. అర్థమవుతుంది? మొరటి వాడు అది, అది మనం మొరటి అంటున్నాం. మనం వాళ్ళకి కూడా మీకేం అర్థం కాదు. చుట్టుముట్టు అమెరికాలో ఎందుకంత చలి ఉంటుంది, చుట్టుముట్టు చలి ఇది ఎక్కువ ఉంటుంది కదా, సముద్రం ఎక్కువ ఉంది వాళ్ళకి. ఇది ఆసియా ఖండం ఉంటారు, అదేమో అమెరికా ఖండం. ఆ అమెరికా అంత పొడుగ్గా ఉంటుంది. చుట్టుముట్టు ఇక్కడి నుంచి మళ్ళీ లండన్, ఇంగ్లాండ్ కనిపించేంతవరకు అంత సముద్రమే. ఆ తర్వాత మళ్ళీ అదంతా తిరిగి మళ్ళీ వచ్చేదాకా, అంత తిరిగి ఈ చైనా వచ్చేదాకా మళ్ళీ అంత సముద్రమే. అంత సముద్రం ఉన్న చోట అంత సరే ఉంటుందమ్మా వాళ్ళకి. సముద్రం ఇప్పుడు సమశీతలంగా ఉంటుంది.
ఒకే అర్థం ఎందుకుంటుందో. అంత పొడుగు ఉన్నది అంటే ఆ పొడుగు ఉన్న చోట అతను ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువము ఉన్నది అనుకుంటే ఆ ధ్రువం ఆ ధ్రువం దగ్గరే ఉంటుంది. మనకి ఎట్లా లేదు, మనం ఎట్లా మన భారతం ఎట్లా ఉంది, భూమధ్య రేఖ దగ్గరగా ఉంది. అవునా? కొంచెం అవతలగా ఉంటే వాళ్ళకి ఉంటుంది, వీళ్ళగా చెవిని ఉన్న వాళ్ళకి ఉంటుంది అంతే. మరి వాళ్ళకి మాత్రం ఆ కాస్త కూరలో ఉంటుంది, ఈ తోకలో ఆ తలకాయలో ఎక్కడో ఉంటుంది కాస్త. అంత చలి ఎందుకు ఉంటుంది? ఒకవేళ చలి ఉన్నప్పటికీ చలికి ఉన్నట్టుగా చలిలో తగ్గట్టుగా వేసుకుంటారు, వేషం వేసుకుంటారు. వాళ్ళ గోల వాళ్ళది, మనకేం గోల? మీకు తెలిసిన మన భారతదేశం ఎట్లా ఉందంటే ఇటు భూమి ఉంది, ఇటు భూమి ఉంది, చక్కగా చిన్నగా పసిబిడ్డ వెళ్ళాడినట్టుగా అటు ఇటు చక్కగా సముద్రం ఉంది, 3 వైపుల సముద్రం ఉంది. అయితే భారతదేశం అటు మాత్రం ఎక్కడా లేనటువంటి మంచు కొండలు ఉన్నాయి. అంత మంచు కొండలు ఉన్నప్పటికీ కూడా మనవాడు అట్లా ప్యాంటు కాలేసేవాడు కాదు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ అంత మీరు పోయినారా, మీరు యాటికి పోయినారు, మీరు పోతే మేము వస్తాం తీ అంటే మేమే అక్కడికి వస్తాం, మీ సంస్కారం అంతా మేము తెచ్చుకుంటాం ఇక్కడంటే అర్థమవుతుందా? దీని వెనుక ఎట్లా ఉంది అంటే సాగు చెప్పేవాడు వెనుక రోజులో. పొరిగింటి పుల్ల కూరట ఎట్లా ఉంటుందట, రుచిగా ఉంటుందట. పొరిగింటి పుల్ల కూర రుచిగా ఉంటుందట. అర్థమైందా? చూడండి, సాధన చతుష్టయము అని ఒక అంశం 4 ఉన్నాయన్నమాట. దానిలో మొదటిదేమో నిత్యానిత్య వస్తువు వివేకం, తర్వాత ఇహ అముద్ర ఫల భోగ విరాగం. ఇహలోకంలో ఏం ఫలం వస్తుంది అనుకుంటున్నామో, అముద్ర లోకంలో పైలోకాల్లో ఏం వస్తుంది అంటున్నారో, వాటిని ఏం భోగించాలనుకుంటున్నామో వాటిని విరాగం, ఇవన్నీ ప్రసిద్ధార్థం చెప్పుకుంటున్నాం, దాని గురించి విరాగం అన్నారు. తర్వాత శమము, దమము, తర్వాత తితిక్ష. సాధనలో తితిక్ష అనేది చాలా గొప్ప విశేషం. తితిక్ష అంటే ఓర్పు అని మామూలుగా మన అర్థం. ఏం ఓర్పు అంటే ఎవరో తిడుతుంటే ఓర్పు అర్థం కాదు. ఎట్లా ఉంటుందంటే దేహాన్ని వాడుకోవటంలో ఎట్లా ఉంటుంది, ప్యాంటు చొక్కా వేసుకుంటే ఎట్లా ఉంటుంది, సూట్. అది సూట్ కనుక ఆ సూట్ ఎట్లా ఉంటుంది, తిరుగుతూ ఉంటే నీతో పాటుగా అది అడిగి ఉంటుంది అన్నమాట. ఇట్లా ఏదైనా వేసుకుపోతే ఇది ఇట్లా ఉంటుంది, ఇదో ఇట్లా ఉంటుంది, పై పంచిట వేసిపోతే గాలి కింద పడిపోతూ ఉంటుంది అన్నట్లుగా మళ్ళీదో దీన్ని ఏమంటారు, ఇప్పుడు లూజ్ ఫిట్టింగ్స్ అంటారు. ఈ లూజ్ ఫిట్టింగ్స్తో అంటే మరి ఈ లూజ్ ఫిట్టింగ్స్తోనే మన వాళ్ళ ఆ 300 సంవత్సరాలు వాళ్ళతో పాటు బాగా తిరిగారు. వాళ్ళేమో ప్యాంటులో కానీ వీళ్ళేమో మన వాళ్ళది మంది. వాళ్ళు ఒక పొరపాటు కూడా మీరేం ప్యాంటులో వేసుకోలేదు అని అనలేవాళ్ళు, బుద్ధిమంతులు. వాళ్ళకి కావాల్సిందంటే ఇక్కడ ఏదో చేసుకొని వాళ్ళకి ఇక్కడి నుంచి డబ్బులు ఏమున్నాయో దోచుకోవడం కోసం వచ్చారు అంతేగాని అర్థమైంది. వాళ్ళు ఏమైనా పొరపాటు అనలే. ఇప్పుడు మనమే ఏం చేస్తున్నామంటే అయ్యో ఎంత పొరపాటు అయిపోయింది, వాళ్ళే ఇక్కడ ఉంటే ఇంకెంత భోగం అనుభవించేవాళ్ళం మనం అనుకుంటున్నాం. మనం ఇప్పుడు ఆగస్టు 15వ తారీఖు మాత్రం ఎట్లా ఎటువంటి సెలవు దాన్ని ఏమంటారంటే నేషనల్ ఏమంటారంటే ట్రాన్సాక్షన్స్ లేనిది ఏదో అంటారు దాన్ని, అటువంటి హాలిడేస్. సరే, మొత్తానికి ఏదో దాంతో సరిపడింది. ఆ రోజున ఏదైనా వస్తే దుఃఖం వస్తే ఏడుస్తాం, లేకపోతే నవ్వుతాం. ఒక సెలవు, ఒక ఆదివారం సెలవులాగా అయిపోయింది. అంతేగాని దీని విలువ మనం ఏమైనా తెలుసుకొని దాన్ని ఆగుదాము విందాము అనేది లేకుండా మనం ఎట్లా చేసిందంటే అదిగో అన్నప్పుడు ఒకసారి మీరు అని చూసుకోండి, మీరు అదిగోనండి అనండి, ఇట్లా విసిరేసుకోవాలి. అదిగోనండి, ఆ విసిరేస్తే ఎట్లా అవుతుంది, అట్లా ఉన్నాం. అది యాటిట్యూడ్. తను తాను విసిరేసుకుంటే ఎట్లా ఉంటాడో ఆ యాటిట్యూడ్, ఆ ప్రవృత్తిలో ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ప్రవృత్తిని అభ్యాసం చేస్తున్నామో అదేదో అదాన్ని చేస్తున్నాము.
ఈ చొక్కా, ఆ ప్యాంటు, ఇది అది ఇవన్నీ కూడా ఇప్పుడు అయితే ఈ పూట అంశము చొక్కా ప్యాంట్ల విషయం అందరం మనం రాసుకున్నాం కానీ సరిపోయింది. అది కాదు, నువ్వు బయట ఏం చెప్పినప్పటికీ కూడా ఏం చేస్తున్నావు, నువ్వు విసిరేసుకుంటున్నావు. ఆ విసిరేసుకున్నటువంటి ఆ విసిరేసుకున్నప్పుడు నిన్ను ఎట్లా అనుభవిస్తున్నావు? అప్పుడు ఏమొస్తుంది అని ఎట్లా అంటున్నప్పుడు అంటే ఎట్లా విసిరేసుకున్నాడు. దాన్ని చూసి ఎంత వింత ఆశ్చర్యం, సంతోషం, పట్టలేని సంతోషం. అంటే తను ఎక్కడున్నాడు ఇప్పుడు? అంత ఆశ్చర్యము, అంత ఆనందము, సంతోషము ఈ పదములకు అర్థమే లేదు. ఏవేవి గొప్ప పవిత్రమైనటువంటి నీ స్థానాన్ని చెప్తున్నాయో ఆ పదములన్నీ అక్కడ వాడేసాడు, అయిపోయింది. వొకాబులరీ ఈజ్ లాస్ట్, మాటలన్నీ పోయినాయి. చాలా దుస్థితి వరకు తాను పోగొట్టుకుంటున్నాడు. బయట స్పర్శ అంటే తను తాను పోగొట్టుకున్నాడు. ఎట్లా పోగొట్టుకున్నాడంటే అర్థమవుతుందా? చెప్తాను చూడండి. ఎట్లా పోగొట్టుకుంటున్నాడని తెలియాలంటే అసలు తానెవరో తెలిస్తే సరైన మాటల్లో అర్థం చేసుకో. తానెవరంటే తనలో తన గుర్తింపుగా ఏది కనిపిస్తుందో అది తాను. దానికి ఉపమానంగా చెప్పుకోవాలంటే నోట్లో లాలాజలం ఊర్తి మింగుతున్నామే. ఇప్పుడు ఏం మింగుతున్నావు అంటే లాలాజలం అని పేరు పెడితే అది తన కంటే వేరుగా, అది తనలో నుంచి ఊటనే తాను మింగుతున్నాడు. ఇది మనకు దేహంలో మంచి ఉపమానం. తనలోంచి ఊటనే తాను మింగుతున్నాడు. అట్లాగే తనలో నుంచి తన గుర్తింపే తాను తనను గుర్తించుకోవడానికి స్వరూపం. తనలో నుంచి గుర్తింపుగా తనకి ఏం అందుతుందో అదే తాను గ్రహించడం. కనుక ఇప్పుడు నేను అన్న పదం ఎటువంటిదంటే తనలో తనకు తన గుర్తింపుగా, తనలో తానే గుర్తింపుగా, ఎరుకగా, జ్ఞానంగా, స్థితిగా, నిలకడగా, నువ్వు ఎన్ని చెప్పినా కూడా ఎన్ని సుస్థిరములుగా చెప్పడుతుందో అని మంచి ఉపమానము. చాలా మాట చెప్పుకుంటున్నాం. న్యూక్లియస్. న్యూక్లియస్ ఈజ్ itself within itself. ఇప్పుడు సృష్టిలో సైంటిస్ట్ ప్రకారంగా అంతకంటే పొటెన్షియల్ సబ్స్టెన్స్ ఈ ఊళ్ళో లేదు, సృష్టిలో లేదు అని గుర్తించారు. హైలీ పొటెన్షియల్, కానీ దాని ఫీల్డ్ ఎంత ఉంటుంది, తన వరకే ఉంటుంది. అందుకని ఇప్పుడు సృష్టి ఎట్లా ఉంది అంతా పరమాణు. అంతా పరమాణు అయినప్పుడు పరమాణువులో ఆటమ్, న్యూక్లియస్ అంటే ప్రతి పరమాణువులో న్యూక్లియస్ ఉన్నప్పుడు, ప్రతి పరమాణువులో ఆ స్థిరమైనటువంటి ఉన్నప్పుడు అంత స్థిరమేగా. అర్థమవుతుందా? అంత స్థిరమే. అంటే ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ స్టేబుల్ న్యూక్లియస్. స్టెబిలిటీ, దట్స్ నాట్ కాల్డ్ న్యూక్లియస్ అగైన్, స్టెబిలిటీ. అంత స్థిరత్వమే. ఆ స్థిరత్వము తనకు, స్థిరత్వము అంటే ఇంకొక దాన్ని ఏ విధంగా దాన్ని తీసుకున్నప్పటికీ కూడా కేవలము ఒక నామరూప క్రియాగుణములతోనే కాకుండా ఒక దాని ఎందు నీవు గ్రహింపు అని కానీ, తలంపు అని కానీ. గ్రహింపు అంటే అవుతుంది అక్కడి దాకా పోయి ఇక్కడ తీసుకురావడం, అవునా? తలంపు అంటే తలంపు తనకు తన స్వరూపం, తనకు తన స్వరూపం దాని పోతే ఇక్కడ తన తలంపు అంటే. అవునా? అర్థమవుతుంది. సుఖం అన్నాం అనుకోండి, సుఖము తనకు ఏ రూపంలో ఉంది, తలంపు రూపంలో ఉంది. దుఃఖం ఏ రూపంలో ఉంది, తలంపు. బాగా తెలుస్తుంది. కొంచెం ఆగి ఈ మాటను 4 వినాలి. ఇది తను నేను. ఈ నేను అనేది తను ఎట్లా ఉన్నాడంటే, ప్రాబబ్లీ ఏదైనా ఉంటే పరమాణువు ఒకప్పుడు ఏదైనా ఇంకొక పదార్థంతో కెమికల్ కాంబినేషన్ చేసేటప్పుడు కొన్ని వేలెన్స్ ఎలక్ట్రాన్స్ని ఇక్కడి నుంచి దానికి ఇచ్చేసి అక్కడి నుంచి కొన్ని ఎలక్ట్రాన్స్ ఇక్కడ తీసుకునేటప్పుడు ఈ చిన్న వ్యవహారం ఏదన్నా దానిలో ఉంటుందేమో, ఆ వ్యవహారానికి ఏమన్నా తావు ఇస్తుందేమో, అది భౌతికమైన ఇస్తుందేమో, ఏమో అనొచ్చు. ఆ ఏమో లేదు, గేమో లేదు, తన దగ్గర మాత్రం అది లేదు. నేనది. ఇటువంటి నేనుని మనం ఏం చేస్తున్నాం,
ఇంకొక దాన్ని తీసుకొచ్చి దాంతో నేను అంటే బాగా ఆలోచించాల్సిన విషయం. ఎక్కడ ఆలోచించాలి? ఇక్కడే ఆగి ఆలోచించాలి. అంతేదా? తనలో తాను అనేటువంటిది పూర్ణమైనటువంటి స్వరూపము. ఇంకో దాని యందు స్పర్శ తీసుకొని, స్పర్శ తీసుకున్నాము, భావంతో స్పర్శ తీసుకున్నాం, చేతితో తాకే కూడా కాదు. ఉన్నది అని అంటే చాలు. అది ఉన్నది అన్నారంటే ఏం చెప్పాలి? ఉన్నదనే తన గుర్తింపు అక్కడికి వెళ్ళిపోయింది. తన గుర్తింపు ఉన్నది అని తన గుర్తింపు అక్కడికి ఇచ్చేసావు, అయిపోయింది. తను ఇప్పుడు ఏ ఉన్నది నీ గుర్తించాలి, అక్కడ ఇచ్చేసావుంటే అది తీసుకోలేదే. చిన్న సమస్య, అది తీసుకోలేదు. ఎందుకు? దానికి దక్కర్లే. ఆ ఉన్నది, అది ఉన్నదని ఎవరికి కావాలి? తనకే కావాలి. తనే కల్పించుకున్నాడు. అంత విపరీతం. కల్పించుకున్నట్టే ఇచ్చాడు. ఉన్నది తన స్వరూపాన్ని అక్కడ ఇచ్చేసాడు. ఇది ఏమన్నా త్యాగమా? కాదు. ఆడపిల్ల, పసిపిల్ల తనకు మరి చక్కగా స్నానం చేయించింది, మరి కొత్త బట్టో మరి తూతిన బట్టో ఏదో వేసింది, అంత అయిపోయి మరి పౌడర్ రాసి బతుకుతాను ఏదో చేస్తుంది, అలంకరణ చేస్తుంది తల్లి. అంత అలంకరణ చేసి ఏం చేస్తుంది? తన మెడలో ఉన్న హారం తీసి వేసేసి ఒక ముద్దు పెడుతుంది. అట్లా త్యాగమా? ఇది కాదు కాదు. అర్థమైందా? తన ఆస్తి రాసిచ్చాడు అనుకోండి, త్యాగమా? త్యాగం అనే మాట ఎప్పుడు వస్తుంది? తనది గాంధీ ఇచ్చేట త్యాగం. దీన్ని పెద్ద గొప్పగా చెప్పుకొని అవస్థపడాల్సింది, సంతోషించబడాల్సింది, పొగడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అర్థమైందా? తనదంటే ఏముంది ఈ ఊళ్ళో, దేశంలో, బయట ఏముంది? ఏం లేదు. ఏం లేదు కనుక ఇచ్చేసావు. అది పెద్ద త్యాగమేమి? దాన్ని ముట్టుకుంటే లేని పని గోల కానీ అంత దుఃఖయోనయ ఏవ ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ. దుఃఖయోనయ, దుఃఖముల యొక్క కూర్పు, చేరుట. ఎంత దుఃఖము? తను తాను పోగొట్టుకున్న దుఃఖం. ఏ తను దొరకదు, నమ్మకం లేదు, భయ. తాను అవతల పోయినాడు. పోయినప్పుడు ఎట్లా ఉంది? తాను ఇక్కడ ఉన్నాడు, ఎట తెలియలేదు, ఎట గుర్తించలేకపోయినాడు. ఇది గుర్తించలేకపోయినాడు కనుక అక్కడికి పోయినాడు. ఈ గుర్తించలేని వాడు అక్కడికి పోయినవాడు అక్కడ కనిపించడం. అవునా? ఆ కనిపించినట్టు ఇంత థియరీ. ఇది చక్కగా అర్థం చేసుకోండి. ఈ థియరీ వెనకను ఆధారంగా పెట్టుకుని బయట మనం తిరిగాడుతున్నాం. ఈ థియరీ తిరుగుకోవాలందువల్ల మనం ఏం తిరిగాడుతున్నాం మనకు అర్థం కావటం లేదు. ఇప్పుడు అక్కడ ఏమవుతుంది? అక్కడ ఏం చూస్తున్నాము? ఇక్కడ దేహం మాత్రమే చూస్తున్నాడు. దేహం వెనుక తనకు తన గుర్తింపు అనేటువంటి అభౌతికం అటు చూడటం లేదు. అట్లాగే అక్కడ కూడా ఒక నామరూపములే చూస్తున్నాడు. కానీ ఆ నామరూపము వెనుక తన ఉనికిని, ఉన్నానని ఉనికిని, తన స్వరూపాన్ని అక్కడ ఇరగబెట్టాడనే మాట తనకు తెలియటం లేదు. ఏం చేశాడు? ఇరగబెట్టాడు, తెలియటం లేదు. తెలియనందువల్ల ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు దాన్నే ఉన్నాను, అక్కడ ఉనికిని ఉందన్నాను, లేకపోతే ఇక్కడ ఉనికిని అక్కడ ఇచ్చాను, లేకపోతే అక్కడిది ఇక్కడ నేను తీసుకున్నాను. అదే ఇక్కడికి వచ్చి చేరిందో, లేకపోతే నేను పోయి దానిలో చేరాను. ఈ దానికి నాకు ఏం సంబంధం? ఏమి సంబంధం తెలుస్తూనే ఉంది కదా. ఏమి సంబంధం? ఒక్క ప్రశ్న వేసుకో కనిపిస్తుంది. ఏమి సంబంధం అంటే ఏమి సంబంధం లేదంతే. ఇంతవరకు ఏం ముట్టుకున్నావు? అన్నీ పోయినాయిగా. మాట ఎన్నమాట చెప్పుకున్నావు. అంటే నువ్వు ముట్టుకుంటేనే అది పోతూనే ఉంది. అది అర్థమవుతుందా? అట్లా ముట్టుకుంటుంటే ఇది అంటుంటే ఇది నువ్వు అంటున్నావు, అది వెళ్ళిపోతూనే ఉంది. నీ చేతికి ఇరికింది కానీ, నువ్వు మాట్లాడటానికి, నువ్వు చూసింది కానీ, అవునంటానికి కానీ, ఇట్లా అని చెప్పడానికి కానీ, ఆ చొక్కానో ప్యాంటు వేసుకొని తిరుగుతున్నప్పుడు అనుకుంటుంటే అనే రూపం మారిపోయింది. మనకు కాసేపు ఉన్నట్టుగా తోస్తుంది. మళ్ళీ తర్వాత ఏం చేస్తుంది? ఆ చొక్కా మీద దృష్టి అక్కడ పెట్టి ఎన్నాళ్ళు పెట్టుకుంటాను. అర్థమవుతుందా? వేసుకున్నప్పుడే వేసుకున్నా అనుకున్నాడు అంతే. ఆ వేసుకునేటప్పటికి ఏం చేశాడు? చొక్కా వేసుకున్నాడు. అజ్యూమింగ్ అంటారు అనమాట, ఊహించుకోవటం. అది మీద ఊహించున్నాడు, అన్నాడు. ఆ తర్వాత ఏంటి? ఆ చొక్కా ప్యాంట్ వేసుకుని ఏం పని చేస్తున్నాడు? ఆ పెన్లో మనసు వెళ్ళిపోయింది. కొన్ని గంటల తర్వాత ఇప్పుడు నేను చొక్కా వేసుకుని ఏం చేశాను? మళ్ళీ ఆ దినంలో ఒకసారి
స్థిరం చేసుకుంటాడు. వేసుకొని ఇప్పుడు ఇప్పుడు నేను తిరుగుతుంటే ఎట్లా ఉంటుందంటే అందరూ నన్నే చూస్తున్నారు. అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తున్నారు సరే, వాడు ఏదో అట్లా పోతుంటే వాడు అందరూ అట్లా వాడి మోహన్ చేసేవాడికి ఇది బాగా చూపిస్తారు. ఈ అడ్వర్టైజ్మెంట్లు చూపించే వాళ్ళు డబ్బు కోసమని మనల్ని మోసం చేసి మరి అతను చూస్తారంటే వాడిని అంతా ఆయన చూస్తారంటే చూడరు, చూస్తారంట మామూలు చూస్తారు. యాడ్ పెట్టి చూసిన వాళ్ళు మామూలు చూపిస్తుంటే వాళ్ళు చూపిస్తుంటే కనీసం వాళ్ళేనా వాళ్ళు తెలివిలేక చూపిస్తారు. మనం తెలివి ఉండదు, అదేం చూస్తాం మనం ఎంతసేపు. ఈ మధ్య మొబైల్లో కూడా ఏదో యూట్యూబ్లో ఏవో చూస్తుంటే మధ్యలో పాపులర్ వాటికి వెంటనే మధ్యలో ఏమొస్తుంది ఒక అడ్వర్టైజ్మెంట్ కాసేపు తర్వాత స్కిప్ యాడ్ అని వస్తుంది కింద. ఆ స్కిప్ యాడ్ అనేది కూడా అది చూసుకోకుండా ఉంది తర్వాత ఇది బాగుంది చూసుకుంటూ ఓడి ఎంత వింతగా చూపిస్తారో, ఎంత విపరీతంగా చూపిస్తారో. దీన్ని మనం ఎంటర్టైన్ చేస్తున్నామంటే వాళ్ళు చేస్తారు. ఎంటర్టైన్ చేస్తున్నామంటే ఓ బుద్ధి నువ్వు ఎంత దానవే అనాలి. బుద్ధి అంటే ఉనికిని తెచ్చిపెట్టుకున్నది. ఉనికిని గ్రహింపు తెచ్చిపెట్టుకున్న నీవు ఎంత దానవే, దాన్ని ఎట చూస్తున్నావే. ఉనికిని తెచ్చిపెట్టుకున్న నీవు దాన్ని ఎట చూస్తున్నావే అని అర్థం. ఉనికిని చూడకుండా దాన్ని ఏం చూస్తున్నావు నువ్వు? అక్కడే హ్యాండ్ చూస్తావు. అంతకంటే గొప్ప వింత కాదు ఇది. హ్యాండ్ చూడటం వింత కాదు, అది చూడకుండా ఉంటాం ఈ రోజున వింత కాదు. ఇట్స్ ఎ సర్ప్రైజ్ దట్ మ్యాన్ డస్ నాట్ గో అవుట్ టుడే. అది కావాలి. అవునా? కనుక ప్రతిసారి మనం ఏం చేస్తున్నాము, ప్రతి ప్రవర్తనలో ఎట్లా ఉంటుంది, ఒక యాటిట్యూడ్, ప్రవృత్తిని కదిలించుకుంటున్నాం. ప్రవృత్తి అంటే తాను అవతల దూకటం అనేటువంటి ఒక 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 దుష్టపు చేష్టని తనకు కలిగించుకొని పోతున్నాడు. అట్లా పోవటాన్ని భగవద్గీత సాంఖ్యయోగంలో ఏం చెప్పిందంటే, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామాత్ క్రోధోపి జాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహः స్మృతిభ్రమः, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశः, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ధ్యాయత విషయాన్ ధ్యాయత, విషయమును ధ్యానిస్తున్నవాడు సంగః తేషు ఉపజాయతే, వానికి సంగః దాని యందు సంగము అంటే ఆసక్తి కలుగుతుందట. ఉపజాయతే అంటే ఎట్లా వస్తుందంటే అదే ప్రకాశము, అది చాలా భద్రంగా తను చేరింది అన్నట్టుగా అనుకుంటాడు. భద్రంగా చేరింది ఎటు వదులుకుంటాడు? వదులుకోడు. సంగాత్ సంజాయతే కామః, ఎప్పుడేమొస్తుంది? కోరిక పుట్టుకొచ్చేస్తుంది. కామాత్ క్రోధోభిజాయతే, ఆ కోరిక తీరుతుందా? చచ్చినా తీరదు. ఎట్లా? గ్యారంటీ. ఇంతవరకు నీ కోరికలు తీరలే. నీ కోరికలు తీరుంటే పాపం ఏదైనా సరిపోయింది నిడిపోయేవాడేమో. తీరకపోతే మొండిగా దాని పడుతున్నాడు. కానీ అర్థమవుతుందా? ఏదన్నా ఒక్క కోరికనే తీరిందంటే తీరదు. ఎందుకు తీరదంటే దాని రూపం ఏది? కోరికని ఏదో ఏడ్చినట్టు తను పోషించి కూడా జాతకారి వాడు కోరికను మాత్రం అట్లా పోషిస్తాడండి. తను తాను రక్షించబడిన జాతకాన్ని తల్లి కొడుకుని రక్షిస్తుందా? అర్థమవుతుందా? రక్షించదు. ఎందుకు? రక్షణ అంటే తెలియదుగా. రక్షణ అంటే ఏమో తెలిస్తే అది తన మీద ప్రయోగం చేయడమో అవతల వాళ్ళ మీద ప్రయోగం చేయడమో ఉంటుంది. అంటున్నారా? తను తాను రక్షించుకోవడం చేతమైతే అవతల ఎట్లా ఉంటుందో ఎట్లా తెలుస్తుంది. రక్షణ అనే అంశమే తెలియదే, ఆ ప్రయోగమే తెలియదే. తెలియకపోతే ఎట్లా ఉంటుంది అది? అందువల్ల ఏమంటున్నారు, ఇంకా
ఏమన్నారు? రక్షణ అనేది తెలియదే. తెలియకుండా ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. పట్టుకుంటే దొరకదు. ఇక పట్టుకుని దొరకకపోతే ఇప్పటికి ఎట్లా ఉందండి? కావాలి. ఏం కావాలి? ఇప్పుడు నేనే కావాలి. నేనే పాయ నేను పాయ నీ ఉంపది పోలేదు రాది, ఇక్కడే ఉంది రాది. నేను ఎక్కడికి పోతుంది? దీన్ని ఎందుకు ఏమన్నారు? కోరిక పుట్టింది అన్నమాట. ఈ కోరిక అంటే ఏమిటి? ఇప్పుడు దాని ఎందుకు కోరికనా, నేను ఎందుకు కోరికనా? నేనెందుకు కోరిక, దాని ఎందుకు కోరిక అన్నప్పుడు అటు పరిగెత్తింది. అటు పోతుంటే ఇప్పుడు ఏంది కోరిక? నువ్వు పోతున్న కొద్దీ నువ్వు ఎంత దాన్ని ఎప్పుడు పోతుంటే ఆ కోరిక పోతూనే ఉంది, నువ్వు దాన్ని ఎప్పుడు పరిగెత్తునే ఉన్నావు. దొరకదు నీకు. ఎందుకు దొరకదంటే దాని స్వరూపం లేదుగా. అవునా? అది దొరకాలి. పడవాలండి దొరకంటే అంటే అతనికి అది అక్కడ ఉంటే ఉండు కాక నీకు నీ రూపంలో రాదు, నువ్వు గ్రహించగలిగిన రూపంలో రాదు. అప్పుడు నీకు దొరికినట్టు. నువ్వు గ్రహించగలిగిన రూపంలో, నువ్వు భోగించగలిగిన రూపంలో ఏదైనా ఉంటే అప్పుడు అది నీకు దొరికినట్టు. దానికి ఆ రూపం లేదు, ఆ రూపం రాదు. రాకపోతే దాన్ని ఏదో ఆ రూపం కనిపించాలన్నట్టుగా అనుకుంటాడు. మరి పర్వాలేదు తీసుకురాకూడదు, ఇంకో 4,000 4,000 అయితే మరి పెడితే తెవా అంత చేసి ఏం చేస్తాడు? ఇప్పుడు ఎవరు చేయలేదు. ఏం మిగిలింది? ఏం కాదు. అంటే దేనికోసం పరిగెత్తాడు? నేను కోసం పరిగెత్తాడు, దానికోసం పరిగెత్తాడు. ఎందుకు పరిగెత్తా అంటే ఇప్పుడు ఎందుకు పరిగెత్తున్నాడు? దాని వెనక నేను యొక్క అన్వేషణ ఉందో, ఏది పోగొట్టుకున్నాడు, తర్వాత దాని వెనుక అది లేదు అనేటటువంటి నిజరూపం ఏముందో అది ఏమి తెలియదు కనుక తనకేం తెలుస్తోంది? పరిగెత్తడం తెలుస్తోంది. అంటే తను తాను బయటికి విసిరేసుకున్నాడు. ఆ విసిరేసుకోవడం తెలుస్తోంది. ఆ విసురుల్లో అవతల ఏం తెలియటం లేదు. అవును, దాన్ని పట్టుకోవాలంటే అర్థం కాలే. అది అందకపోతే కోపం వస్తుంది. కోరిక ఫలించకపోతే కోపం. కామాత్ క్రోధోభిజాయతి, క్రోధాత్ సమ్మోహ భవతి, మోహ సమ్మోహ. కోపం వచ్చేప్పుడు ఏమొస్తుంది? మోహం వస్తుంది అన్నారు. మోహం అంటే అది ఏమిటో, అది చుట్టూదో ఏమీ తెలియదు మనకు. మరి అంత మోహమా అంటాడు. అన్నాడు. ఏమన్నాడు? ఎట్లా అన్నాడు? ఆ పదమునికి అర్థమే సరిగా. అంత పదమునికి అర్థం తెలియకుండా చచ్చిపోతారు ఈ మనుషులు. దీన్ని వీళ్ళు సాగు చూడలేను నేను అని చెప్పి ఆయన ముందుగానే భాష బయటికి వచ్చే లోపలే అంత చక్కగా చెప్పి వ్యాకరణం పట్టుకున్నాడు. కానీ దాని అర్థం పట్టుకోవడం జాతకేది. మోహం అంటే నువ్వు కూర్చుకున్నదని అర్థం. క్రోధాద్భవతి సమ్మోహం. కోపం వచ్చేటప్పటికి అదే ఇంకా ఖర్చు అయితే మనం పర్వాలే, అది కావాలి అంటాడు. అది కావాలంటున్నాడు. అది కావాలి తనకు. కావాలి తనకు అంటే ఇప్పుడు అది తనకు కావాలి అన్నప్పుడు చివరికి ఆధారం ఎవరు? నేను కావాలన్నా అది కావాలన్నా? ఈ ప్రశ్న వేసుకోవటం చేత కాదు. అందుకని ఏమంటున్నారు? సమ్మోహ స్మృతి విభ్రమ. స్మృతి విభ్రమం అయిపోయింది. బ్రహ్మచారిని స్మృతి అంటే ఉందా? తను దేన్ని ఆధారంగా ఉంచుకుని ఇదంతా నడిపించుకున్నాడో అదేమైపోయింది? చెల్లాచెదరైపోయింది. ఎందుకంటున్నాడు అర్థం కాదు. చివరికి నాకు కావాలన్నప్పుడు నేను ఎవరో తెలిస్తే కదా అక్కడ తీసుకుని ఎక్కడ ఇవ్వడానికి. నాకు కావాలన్నప్పుడు నేను ఎవరో తెలుసుకుంటే దాన్ని తీసుకొని ఇక్కడ పెట్టద్దు, ఇవ్వాలా లేదా? దీనికోసం ప్రయత్నం చేస్తున్నావు కదా, ఇది ఎవరో ఉండద్దు. ఎవరికో ఇవ్వాలి అంటే ఎవరికి ఇవ్వాలో తెలుసుకోకుండా ఎవరు చేసి పెట్టుకుంటే ఏం చేస్తాడు? పర్చేసర్ లేకుండా కమోడిటీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారా అంటే అర్థమవుతుంది నీకు? కొనుగోలు లేకుండా బయట ఎప్పుడన్నా తయారవుతాయా? కాదు. అట్లాగే నువ్వు ఎవరికి ఇవ్వాలనో అంత ప్రయత్నం చేసి ఎవరి కోసం కావాలనో వాడెవరు? మనం కూడా అప్పుడు లోకంలో ఎందుకు ఎవరు తీసుకుంటే ఏం చేసుకుంటావరా అంటాడా లేదా? అంటా ఏం చేసుకుంటావరా?
అని అంతదాకా వచ్చి వాడిని వదిలిస్తే పసివాడిని వదిలిస్తే అది చేసుకుని ఏం చేసుకుంటావురా? దానివల్ల ఇప్పుడు ఏం ఒరిగిందిరా నీకు? వెనక రోజుల్లో ఇదే కష్టంగా తోచేది. ఎట్లుండేదంటే చీర అయితే కట్టుకునేవాళ్ళు. అది నిజ భాషలో చీర అన్నారు, ఒళ్ళే పరికిణి అంటారు. అది పరికిణి ఒళ్ళే వేసుకునే వాళ్ళు ఏదో ఒకటి ఉండేది. పరికిణి పైకి కనిపించేది, ఒళ్ళే దాని మీదుగా కనిపించేది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే పరికిణి లోపలగా ఉంటుంది, దాని మీద చీర, అది ఒళ్ళే. అది ఎట్లా ఉండాలి? అది కాళ్ళు కనిపించకుండా ఉండాలి. అయిపోయాయి. రామాయణం ఇది. వీడి రామాయణం చెప్తే అర్థమవుతుంది. రామాయణంలో చేతి కట్టుకుంది, పాదములు కనిపించాలి. పాదముల మీద నూపురములు కనిపించాలి. అంటే ఈ పట్టాలు ఎవరిని అవి కనిపించాలి. అది ఒక హద్దు. ఆ దానికోసం హద్దు అని చెప్తే లక్ష్మీదేవి ఉన్నాయి కనుక నేను కూడా వేసుకుంటే నాకు కూడా పట్టాలు వేసుకున్నాడు. లక్ష్మీదేవి కూడా పట్టాలు వేసుకున్నాడు. మరి విష్ణువుకు ఉంది కనుక దోతి కట్టుకోవద్దు, ఆడపిల్లకి కట్టుకోవద్దు. పోనీ మగవాళ్ళతో సమానంగా ఆ వాళ్ళ మోహంతో ఉన్నట్టు ప్యాంటు కట్టుకుంటే అందుకని దాంతో పాటు ధోతి కట్టుకోవచ్చు. ఆ ధోతి కట్టుకున్నట్టుగా ఉంటుంది చీర కట్టుకుంటే. అది వస్త్రం చుట్టుకోవటం. అది అర్థమైందా? ధోతి కట్టుకోవటం అంటే మీకు తెలిసిన తెలుగులో చీర అంటే బట్ట అర్థం. చీర అంటే మనం నేసిన చీరలు కాదు. అర్థమవుతుంది. ఆడవాళ్ళు కట్టిన చీర కూడా చీరని, మగవాళ్ళు కట్టిన దోతి కూడా చీర చుట్టుకోవాలి. అవునా? అది అక్కడ తీసుకుంటే అప్పుడు నువ్వు పూరేతు అనుజానామి నిత్యం పాదాభివందన ఎవరన్నారు? లక్ష్మణుడు అన్నాడు. ఆ ఆభరణాలు చూసి ఈ ఆభరణాలు ఏవి నేను గుర్తించలేను, కానీ ఈ నూపురములు మాత్రం నేను గుర్తించగలను. కావాలని తీసిచ్చింది. ఎందుకు? లక్ష్మణుడు గుర్తిస్తాడని. ఇది మాత్రం సీత నా ఆభరణాలే, ఎందుకంటే నూపురములు చూసి నేను గుర్తించాను అన్నాడు. అంటే ఇప్పుడు మనకేం చూపించింది? ఒక సంస్కారాన్ని చెప్పింది రామాయణం మనకు. అంతేనా? అట్ట కట్టుకోవాలి. ఇప్పుడు వేడి ఆడవాళ్ళు ఏం చేస్తారు? అది కూడా మూసేసుకొని మరి పట్టాలు ఎందుకు కట్టుకున్నారంటే అది అట్లా కట్టాలి. ఇది అని అట్లా కట్టాలి. ఎందుకంటే కట్టాలి అంతే. అప్పుడు మూడు ఏం చేస్తాడు? కొట్టాలి అంతే అని ముట్టుకెళ్ళి కొడతాడు. సరిపోతుంది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఆవిడ ఏమంటుందంటే మొట్టాలి అంతే. ఆయన ఇదివరకుల్లో మా వాళ్ళందరినీ మొట్టాడు కనుక ఇప్పుడు మేము మొడతామని నేను బయలుదేరాలి. ఇప్పుడు ఆడపిల్లలు జరుపుకుంటారు. అట్టగే ఇట్టగే జరిగిపోయింది. కానీ ఆ ఆటయమో ఆ మొగయమో ఆ వేషం ఏమిటో ఎందుకన్నారో దానిలో ఏదైనా వినయమో విధేయత ఏదైనా ఉన్నదా? ఉంటే ఎట్లా ఉండాలి? ఇద్దరు అర్థం చేసుకుని ఇద్దరు వినయమని పొందేట్టుగా ఎట్లా ఉండాలో అది అక్కడ తను తాను తెలుసుకునేటటువంటి యోగ్యత. అంత దూరం పోయిన వాడికి ఏదో మార్గం చూపించద్దు. అయ్యా మీరు ఎక్కడికి వెళ్ళాలండి? మేము ఢిల్లీ వెళ్ళాలండి. ఎక్కడున్నారండి? మోబాలో ఉన్నామండి. ఏం లేదు, ఇటు పక్క తిరగకపోండి అంటాడు. ఇక్కడికి పక్కన పోతే ఢిల్లీ పోతాడు. ఇక్కడ నుంచి పోతే కొంచెం దూరం పోతే ఆ తర్వాత ఇంకోటి కలుపుకొని ఇంకోటి అడుగుని ఇంకో మలుపు అడిగిపోతాడు. అంతే అర్థం కదా? అంతే కదా? అంతే అర్థం. అంత మాత్రానికైనా నోచుకోకపోతే ఎట్లా? ఆ చీర కట్టుకుని అదేమట మూసిపోతుంటే నడుస్తుంటేనే కాళ్ళకడ్డం పడే. కాళ్ళకడ్డం అంటే ఏం చేయాలి? ఉన్నాయిగా కలవు కదా రెండు హస్తములు అన్నాడట. రెండు చేతులు ఏం చేస్తే ఊటి వేలాడుతుంటే బాగుంటుంది కనుక అందుకే ఏం చేయాలి? వాడు తీసేట్టు ఎత్తి పట్టుకుంటే ఆ ఎత్తి పట్టుకుంటుంటే ఆ చీర కట్టుకునేటువంటి షోక్ ఏది లేదు. అప్పుడు ఫోటో తీయాలి వాళ్ళే. ఆ చీర ఎత్తి పట్టుకున్నది తీసేదో మామూలు ఉంటుంది అని వాళ్ళకి తెలియపోయా. అంతేదా? మరి ఇప్పుడు కాళ్ళకైతే పట్టాలు కట్టాడు, పైన ప్యాంటు. మళ్ళీ ఈ ప్యాంటు ఎందుకు చేస్తున్నారు? మగవాడి మీద పోటీ. తెలిసిన మీకు రహస్యం తెలుసా మీకు? ఆడవాళ్ళు ప్యాంటు వేసుకుంటే ఎందుకు వేసుకోవట్లేదంటే మగవాళ్ళ మీద పోటీ. మీద పదే మగవాళ్ళ మీద పోటీ. వాళ్ళ జోలి ఎందుకు పోయినావు?
ఏదో ఆ, ఎంత నీచంగా ఉంది ఈ రోజులో. వాటితో సాంగత్యం కావాలి. అయిపోయింది కనుక 2 మాటలు సాంగత్యం తీస్తా, అది పని పూర్తి అయిపోయింది, ఇంకా పెళ్ళి ఎందుకు పెట్టాలి, పడాకలేదు. అది మాత్రం ఎందుకు నీకు కావద్దా అంటే, అంటే అక్కడ ఎందుకు పోటీ పడుతున్నారు అర్థం కాదు. వాళ్ళు ఎందుకు ముట్టారు, ముందు ముట్టారా, ముట్టించకుండాను సమాజాన్ని ఎట్లా మనం బాగు చేయాలి, వాళ్ళకి ఏం తెలియచెప్పాలి, అసలు ఏం లేదు. ఈ పిల్లలు చచ్చిపోయేదాకా కూర్చున్నారు ఈ పిల్లకి ముసలాళ్ళు. వాళ్ళ బుద్ధులన్నీ చీలిపోతాయి అంతే. అందరూ ఎట్లా వస్తుంది, రాగా ఎట్లా ఉంది, బ్రాహ్మణం పెరిగింది ఏంటి, శూద్రత్వం పెరుగుతుంది, అనుష్ఠానం ఏం లేదు. అట్లా మాటలో జరిగిపోయింది అంతే, కానీ బుద్ధికి బుద్ధి లేదు. జీవుడుగా నిలబడటానికి జీవుడు పంచుకోవటం లేదు. అంటే జీవాన్ని పంచుకోవాలి. జీవుడిని పంచుకోవడం అంటే జీవాన్ని పంచుకోవటం. ఎట్లా, హౌ డు వి పుట్ అప్ అవర్ సెల్స్, ఉన్నాను అన్న ఉనికిని ఎట్లా గుర్తించుకుంటాం అనేది లేనందువల్లనే ఇప్పుడు ఆ ప్యాంటు చొక్కా వేసుకొని మీరు ఎప్పుడన్నా ఒక్కసారి అందరికీ చేతిలో ఫోటోలు ఉన్నాయి, కెమెరాలు ఉన్నాయి కదా, నడుచుకుంటూ పోతున్నటువంటి ఒక మగవాడిని, నడుచుకుంటూ పోతున్నటువంటి ఆడపిల్లని, ఇద్దరికి ఫోటోలు తీయండి. వాళ్ళలో ఎంత ఊపు ఉంటుందో చూడండి, తెలుసు. పసిపిల్లల్లో కూడా ఉంటుంది. కన్వీనియన్సెస్ కూడా అంటారు. ఎట్లా ఉంటుందంటే, ఒక పరికిణి కట్టుకున్నటువంటి పసిపిల్ల నేను ఏం చేస్తారు, ఇప్పుడు ప్యాంట్ వేసిన పసిపిల్ల, ఆ ఇద్దరిని చేస్తున్నప్పుడు వాళ్ళు ఆ దేహం యొక్క కదలికల్ని వాళ్ళు వాడుకోవటంలో ఆ ప్యాంట్ వేసుకున్నది ఎట్లా ఉంటుందంటే ఎట్లంటే తిరగటానికి ఉంటుంది. ఆ ప్యాంట్ వేసుకుంటే అట్లా ఉంటుంది. తన్ని అరెస్ట్ చేస్తుంది. బయట ప్రవర్తన నుంచి తను బహిర్ముఖంగా తను బయటకి చేయకుండా అరెస్ట్ చేస్తుంది. విలువ అది. తను తాను రక్షించుకోవటం అనేటటువంటిది విలువ, అంతే. ప్యాంట్ వేసుకున్నా కూడా 2 తొడలు కలవవు. అడ్డపంచ కట్టుకున్నట్టుగా 2 తొడలు కలవవు. ఇప్పుడు ఆడవాళ్ళని ఇప్పుడు ఎంత వచ్చిందంటే, ప్యాంట్ వేసుకుని విప్పేది తల్లి, ఆ ప్యాంట్ తీసేద్దరు వారేయండి, చీర మామూలుగానే చీర కట్టుకుంటే 2 తొడలు కలుస్తాయి. అదైనా పర్వాలేదు, దానికంటే అట్లా ఉంది. ఇది ఎప్పటి నుంచి వచ్చిందో తెలుసా మీకు? ఈ చీర మామూలుగా కట్టి ఆ చీరకి అడ్డ మీద కట్టడం అనే మాట ఎప్పటి నుంచి వచ్చిందంటే, మాకు తెలిసి 1900 కరెక్ట్గా స్వాతంత్ర దినోత్సవం ఉద్యమం ఎప్పుడు మొదలైందో అప్పుడు మొదలైంది. వీడు 1975 ఆ ప్రాంతంలో కూడా ఒక అమ్మాయి, ఇది చిన్నపిల్ల ఉంటుంది, గట్టిగా ఉంటే 24 ఏళ్ళు ఉంటేమో, భర్త పోతే ముండనం చేసుకొని తల మీద బొట్టేసుకొని ఎక్కడ హైదరాబాద్లో జమయా ఉస్మానియా బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ దగ్గర అటు బస్సులో పోతుంటే అమ్మాయికి పోతాడు. అప్పటిదాకా అక్కడెక్కడైనా సంస్కారం, అక్కడెక్కడ అది కూడా చీర గొచ్చిపెట్టి కట్టుకుని చీరతోనే తిరగటం అనేటటువంటి ఉంది. అది ఎప్పుడో చెప్పిపోయిందంటే, అప్పటికి ఇట్లా మహానగరాలకు వచ్చిన వాళ్ళు మాత్రం అట్లా ఉండేవాళ్ళు. మహానగరాలకు వచ్చిన వాళ్ళే ఇంకా ఇది ఇప్పుడు ఇక్కడ ఏ భీమవరమో, ఏ రేపల్లో, ఏ బాపట్లో, లేకపోతే ఒంగోలు అట్లా అంటే ఇప్పుడు దీన్ని ఏమన్నా ఇప్పుడు మహానగరం కాదు, జిల్లా హెడ్ క్వార్టర్స్. విజయవాడలో కూడా అట్లా ఉండదు కాదు. హైదరాబాదు, మద్రాసు, బెంగళూరులో కూడా ఎక్కువ ఉండేది కాదు. మద్రాసులో కూడా చాలా మాకు బాగా తెలుసు. చివరికి 1979లో కూడా ఒక ఆవిడని ఎప్పుడు ఎట్లా చూసాం, 1938 ఆ ప్రాంతాల్లో చూసినటువంటి ఆవిడ్ని 79లో కూడా చూసాం. ఆవిడ అట్లాగే చీర గోచి పెట్టి కట్టుకొని ఉన్నది.
ఆ తేడా తెలియటం లేదు. ఎట్లా ఇప్పుడు దూకుతామో ఆ దూకిన తర్వాత అది ఎట్లా ఉంది, కేవలం వస్త్రధారణ బయట. వాళ్ళకి జ్ఞానం తెలియదు. జ్ఞానం తెలియనందువల్ల పిల్లలు చెప్పలేకపోయారు. ఆ తర్వాత ఎట్లా ఉంటుంది వాళ్ళకి, పిల్లలు ముఖ్యం కానీ వాళ్ళు ఎట్లా ఉంటే ఇది పెద్ద దోషం. పిల్లలు ముఖ్యం కానీ వాళ్ళు ఎట్లా ఉంటే కనుక ఏదో అలవాటు అయితే ఈ అలవాటు అయితే అన్నట్టుగా ఉన్నారు. కానీ అలవాటు మనిషిని ఎట్లా అవతలికి నెట్టేస్తుందో అర్థం కావట్లేదు. ప్యాంటు చొక్క వస్త్ర నియమం అనేటటువంటిది చాలా గొప్ప విశేషం. ప్యాంటు చొక్క పీక్ అవతల వారేయాలి అనేటటువంటిది ఇప్పుడైతే ఇద్దరికీ ఒకటిగా చెప్పేయచ్చు. ప్యాంటు చొక్క పీక ఇద్దరికీ వర్తిస్తుంది. ఒకసారి భీమవరంలో ఉండగా పసిపిల్ల వచ్చింది. పసిపిల్లే అంతే, కానీ చదువుకుంది అమ్మాయి. ఇది డిగ్రీ చదువుకుంది, ఇంజనీరింగ్ డిగ్రీ చదువుకుంది, ఇంకోటి ఏదో పీజీ చదువుకుంది, ఇంకోటి ఏదో చేస్తుంది, ఉద్యోగం చేస్తుంది. గట్టిగా ఆ పిల్లకి మడత తీసుకొచ్చిన 22 ఏళ్ళే. ఆ పిల్ల భాషను చూసేటప్పటికి అదురుగున అడుగులేదు. మగవాళ్ళే కాకుండా ఆడవాడు కొంచెం ఆ ప్యాంటు చొక్కా వేసుకున్న వాళ్ళు కొంచెం ఇటు చొక్కడి సరిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇదన్నీ కనిపిస్తాయి. ఇదంతా కనిపించడమే కనుక ఇప్పుడు ఆడవాళ్ళు చీర కట్టుకుంటే ఇదంతా కనిపిస్తుంది. చీ 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 కాదు నాన్నలు అటు చేయకూడదురా. దానికి సూటిగా ఒక మాట చెప్పుకున్నాం, ప్రవచనం కనుక అందరు తెలుసుకోవాలి చెప్పుకుంటాం. మూర్ఖంగా ఇదే తప్ప ఇంకోటి లేదు అని ఇద్దరు పురుషులు ఇద్దరు దేహాలు పెనేసుకొని పొల్లాడే వాళ్ళకి అటువంటి భోగ పురుషులకి కూడా ఎట్లా ఉండాలి, ఇది తన భర్తకే కనిపించాలి, తన ఇంకెవరికి కనిపించుకోవడం. ఈనాడు వద్దా కూడా ఆ భోగ పురుషులకి ఇప్పుడు ఎట్లుంటుంది. మనకు రోజుల్లో చీర కట్టుకునేవాళ్ళు ఈ చీర ఇట్టారు, అది కట్టుకునే ఇట్లా. మనకు రోజుల్లో గోచి కట్టుకునే రోజుల్లో జాకెట్లు ఎట్లా ఉండేవి కాదు. పూర్తిగా లోపల వేసుకున్నట్టుగా కాకపోయినా చాలా వినయంగా ఉంటాడు. అటాక్ మీద ముందు పడినా, ముందు మీద అటాక్ పడ్డా అటాక్ మోసం. ఎందుకంటే పురుషుడు ఎట్టగైనా బతుకుతాడు, వాడు కామాన్ని ఎట్టని తీర్చుకుంటాడు. స్త్రీ కాదు, ఎవడు రావాలి అని అనుకుంటుంది. పరాధీనం, ఆ పరాధీనమైనటువంటి స్త్రీ ఎంత చక్కగా తను రక్షించుకోవాలి అంటే, ఆ రక్షించుకోవటం ఇంకో విషయం చెప్పుకుంటాను చూడండి. నిగ్రహము అనే మాట స్త్రీలో ఉన్నటువంటి యొక్క పొటెన్షియాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తాను ఎప్పటికీ కూడా బయటికి రావడం లేదు, వదిలించుకోవడానికి కాదు. కానీ తన నిగ్రహం, ఆ నిగ్రహం అనేది తనకు బాగా తెలుస్తుంటుంది. ఎందుకంటే తెలుస్తుందంటే ఆ సమయంలో మనం జరిగేటటువంటి ఆ ఉద్రేకము, ఇది ఉద్రేకము తన దాటిపోదు, బయటికి పోదు. అది ఏదో అందులో విశేషంగా సృష్టిలో ఎట్లా ఉంటుందంటే, ఎవరో పురుషుడు వస్తే కానీ తనకు తృప్తి తీరదు అన్నటువంటి ఈ వాక్యం యొక్క అర్థం ఏమిటంటే, సృష్టి బాహ్య ప్రకృతి ఎంత ఏముందనుకుంటున్నామో, లేదా దేహ ప్రకృతి ఏముందనుకుంటున్నామో, ఇది ఎవరో ఒక ఏకం ఒకటి అన్నటువంటి ఒక స్వరూప సృష్టిలో ఏది ఉందో అది వస్తే కానీ ఈ ప్రకృతి అది ఆధారంగా ఉంటే కానీ అది తనకు అట్లా పతిగా, పతి అంటే 3 కాదు రక్షకుడుగా, పతి అంటే 3 కాదు రక్షకుడు, పాతీతి పతి, అది రక్షణగా ఉంటే కానీ నాకు వీళ్ళు కాదు అనేది ప్రకృతి యొక్క స్వరూపం. ప్రకృతికి పతి కావాలి, ప్రకృతి స్వరూపం వాళ్ళు. దేహం, స్త్రీ యొక్క దేహం ప్రకృతి స్వరూపం. ఆ రక్షణ ఎక్కడ దొరుకుతుంది? తన దగ్గరే దొరుకుతుంది. రక్షణ ఏది తనకు బయట దొరకదు. ఎందుకంటే ఏదైనా సరే తన ఉనికి తనకి ఎట్లాగైతే అభౌతిక స్వరూపము, అభౌతిక గ్రహింపో, మనం దానికి తగినటువంటివి ఎన్ని అల్లుకున్నప్పటికీ కూడా అన్నీ తన దగ్గర దొరికేవే కానీ తన రూపాన్నే వేరే వేరేగా అనుకోవడం కానీ తన దగ్గరే దొరుకుతుంది. దొరికేటట్లుగా తనని రక్షించుకోవాలనే మాట అది మనకు
బయటకు వచ్చేటప్పటికి దేహరూపంలో వచ్చేటప్పటికి కొన్నాళ్ళు ఆడపిల్లలకి చాలా కష్టంగా ఉండేది. ఆడపిల్లలకి చాలా కష్టంగా ఉంటే దాని ఎందుకు కూడా ఎట్లా చేయాలనేటటువంటి విషయాన్ని పెద్దవాళ్ళు సరిగా ఆలోచన చేయకుండా, అందులో ఈ సంఘ సంస్కర్తలు ఏం చేశారంటే సరిగా ఆలోచించకుండా సంఘాన్ని ఏదో బాగు చేస్తారని చెప్పి పాడు చేసి పెట్టారు. సంస్కారంలో పాడు చేశారు. మూలిపోతే ఇంకొక పెళ్లి చేయి, ఇది వాళ్ళ సంఘ సంస్కర్తం చేసింది. ఆకలేస్తే అన్నబెట్టమన్నట్టు ఉంది. సంఘ సంస్కృతం చేతకాక మొత్తం నాశనం చేసి ఇప్పుడు ఈ రోజున ఈ దేశం ఇట్లా ఉందంటే మన వాళ్ళంతా నాశనం అవుతున్నారంటే కారణం ఉంది. వాళ్ళ దోషం ఉంటుంది, తల్లిదండ్రుల దోషం ఉంటుంది. దాన్నేమో ఆ దృష్టితో చూసి, లౌకిక దృష్టితో చూసి చేసిన వాళ్ళ సంస్కారం కూడా సంఘ సంస్కృతుల వాళ్ళ పాలు కూడా అవుతుంది. నిగ్రహము అనే మాట చెప్పడం చేతకాక. కూతురికి చిన్నప్పుడే మూడు చచ్చిపోతే ఏం చేసేవాడు, భరించలేక ఇంట్లో పెట్టుకుని కూతురు కదా అని ఇంట్లో పోషించేవాడు. కూతురు కదా అని పోషించారే కానీ పోయినవాడు పోతే పోయినాడు, మరిపోయింది. నువ్వు చక్కగా ఇప్పుడు ప్రశాంతంగా అర్థం చేసుకుని భక్తి ఏమిటో నీవేమిటో తెలుసుకుని ఆచరించమ్మా అని నోరారా పళ్ళారా చెప్పినటువంటి తండ్రి కానీ తల్లి కానీ మాకు కనిపించాడు. ఇటీవల ఎవరో ఒక వ్యక్తి మాకు కనిపించాడు. చెప్పిన ఆ తండ్రి చెప్పిన పిల్ల కొలిగి రాదు. ఎందుకు? తల్లి వేరే విధంగా ఆలోచన చేస్తుంది. మహా అపరాధం విపత్తులో ఉంటామన్నంతా కూడా. కనుక ముందు ఆ మొరటు వాళ్ళని చేయించద్దు. వాడికి ఏం సంస్కారం ఉంది కనుక దొడ్డిపోతే కడుక్కోవటం చేస్తాను వాళ్ళ ప్రమాణం ఇట్లాగే అనుకోవాలి. దొడ్డిపోతే కడుక్కోవటం చేస్తాను. వాళ్ళు ఏం చేయాలో వాడికి అర్థం కాదు. తుడి చేసుకున్నా కూడా ఆ తుడి చేసుకుంది అవతల వారేస్తే ఆ చెయ్యని కడుక్కోవాలి ఉండాలి. అది కూడా తెలియదు వాళ్ళు. మన ప్యాంటు చూసేటప్పటికి వాడి మొహం కనిపించాలి బాగా. చీ అది అవతల వారే. అక్కడే ఇక్కడ పడేస్తే మళ్ళీ మనకైనా వస్తుందేమో. అలుగుడ్డగా చేసినా దాన్ని చూసేటప్పటికి అయ్యో అలుగుడ్డగా చేశాను, మళ్ళీ తీసి ఉతుకుని వేసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. అట్లా ఉండకుండా ఏం చేయాలి, దాన్ని తీసుకెళ్ళి బాయిలర్ వేయాలి. ఇప్పుడు బాయిలర్ లేవు. పొయ్యిలో పెడదామంటేనేమో పొయ్యిలు లేవు. కనుక ఇప్పుడు ఏం చేయాలి? భోగి మంట పెట్టాలి. భోగి అయిపోయింది. భోగి మంట ఏంది కనుక నిప్పు పొల వెలిగింది. ఇప్పుడు నిప్పు దొరకకపోతే ఇప్పుడు ఏం చేయాలి? గ్యాస్లో పెట్టాలి. కనుచూపు మేరలు ఎక్కడ కనిపించకుండా ఉండాలి. అంత నిజం, హాస్యం కాదు. ఈ రోజున ఆ ప్యాంటు చొక్కా పాపమే ఇదంతా. మగవాడికైనా ఆడవాడికైనా ప్యాంటు చొక్కా పాపము. ప్యాంటు చొక్కా పాట కట్టుకున్నాను. పాట కట్టుకుని ఎవడు పాడకపోతే పాడేవాడు లేకపోతే వీడియో పడతాడు. ఇట్లా ఉంటుంది. పాడితే వెళ్ళామనుకోండి, ఆ వినలేని పాట పడుకున్నాం అనుకోండి, ఏం చేస్తాడు? ముసలాడు ఏం పడతాడు? ఇప్పుడు కనుక ఈ ప్యాంటు చొక్క చరిత్ర ఇంకా ఇప్పటికీ పూర్తి కాదు. ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు చెప్పినా ఇది మాత్రం అమల్లోకి వస్తుందని మాత్రం మాకేమీ ఆశ ఏం లేదు. ఆశతో చెప్పాలి కనుక చెప్పుకున్నాం. ఏదన్నా అమ్మలో తల్లిలో చిన్నవాళ్ళు ఎవరన్నా ఒకళ్ళు ఉండి ఇంతగా స్వామి చెప్పారు, మరి ఏదో చెప్పారు, నీకు కాస్త ఆలోచన చేద్దాం అని ఎవరన్నా అనుకుంటే, ఎవడన్నా ఒక్కడన్నా బాగుపడితే అదే. అంత దుష్టమైపోయింది ప్రపంచం. దేని చేత? మొండి మొరటు తెచ్చుకుని. ఇక్కడ మనకు స్వాతంత్ర్యం వచ్చింది. స్వాతంత్ర్యం మనం ఏం చేస్తామంటే, వాళ్ళు మన పరిపాలన చేసేది కనుక మనమే వాళ్ళు పిలుచుకోవద్దాం రండి. వాళ్ళు ఇప్పుడు మనకు ఎవరు? వాళ్ళు వస్తుంటే వాళ్ళు మనకు విఐపీస్.
కట్టుకున్న పెళ్ళం ఇది ప్యాంట్ వేసుకుని అడిగినా ఈ దోశ కట్టుకుని అడిగింది ఈయనేమో కూడా నాకేం సుఖం ఇస్తాడు ఈయన అని అనుకుంటుంది. ఈయన దోశ కట్టుకున్నాడు, ఈయనకి నా కూర్చొని అట్ట ఇచ్చేది అనుకుంటాట. ఇచ్చారు కూడా రేపు ప్యాంట్ వేసుకొస్తాడు, వానికి వాడు ముట్టికాయలు పడతాడు సరిపోతుంది. సంస్కారం అర్థం చేసుకోవాలి. సంస్కారం అనే పదం వాడు తను తాను చేసుకుంటున్నాడు. మ్యాన్ ఈజ్ మేకింగ్ హిమ్సెల్ఫ్ వన్స్ ఓన్ మేకింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్ చేసుకుని పాడైపోతాడు. ప్రవర్తన కాకుండా కప్పుకోవటం వరకే అర్థమవుతుందా? దాని మీద ఇంకా చాలా విశేషం ఉంది, ఇంకా చెప్పుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఓం తత్సత్.